లోపల కవర్ అయ్యేటట్టు ఉంటుంది. మోడల్ కవర్ అన్నా ప్రెసెంట్ అనుకుంటే నీళ్ళు నిలబడి నీకు అట్లా కనబడుతుంది. అంటే ఊరుకానే ఉంటాయా? ఊరుతానా బాగా నీళ్ళు దానికే వీళ్ళు ఇంకా కొద్దిగా జీడిపల్లికి వస్తే 1300 కోట్లు ఇంకేం మిగిలితే 1300 కోట్లు స్టేట్ అంతా మొత్తం అంతా అరియర్స్ అవి లిఫ్ట్ ఇరిగేషన్ అరియర్స్. ముఖ్యంగా చూస్తే ఈ అనంతపురం జిల్లానే కాదు 4 జిల్లాల రాయలసీమ వెనుకబడినటువంటి జిల్లా. ఈ జిల్లాలో కరువు అనేది ఎప్పుడు కూడా విలయ తాండవం చేస్తున్నటువంటి సందర్భం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎనలేనటువంటి ప్రేమ అనంతపురం జిల్లా మీద ఉంది. దానిగా ఈ ప్రాజెక్టుకి రూపశిల్పి ఆనాడు నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా ఉద్దేశం ఒకటే 18 కల్లా ఆల్మోస్ట్ ఆల్ ట్రయల్ రన్స్ కూడా పూర్తి అవుతాయి. అదేవిధంగా ట్రయల్ రన్ పూర్తి చేస్తే కొద్దిగా 1 by 1 ఎక్కడైతే లిఫ్ట్లు ఉన్నాయో అక్కడ నీళ్లు తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ డ్యామ్లోకి నీళ్లు ఎంటర్ అయిన రోజు ముఖ్యమంత్రి గారు వస్తారా, లేకపోతే ముఖ్యమంత్రి గారు ఈ డ్యాము ఫిల్ చేసిన తర్వాత అది డిసెంబర్ 15-20 తారీఖులకి డ్యామ్ ఫిల్ చేసేదానికి కూడా అవకాశం ఉంది. అనంతపురం జిల్లా అంటేనే మనందరికీ తెలుసు, ఈరోజు మంచి ఫర్టిలిటీ ల్యాండ్స్ ఉన్నటువంటి ఈ ప్రాంతం. అదేవిధంగా ఈ ప్రాంతంలో నీళ్ళు వస్తే అన్ని రకాల దాదాపు 24 రకాల ఇక్కడ పండ్లు కూరగాయలు అన్ని రకాలు కూడా పంటలు వేసుకునే పరిస్థితి వస్తుంది. తద్వారా ఈ ప్రాంతం వెనకబడినటువంటి ప్రాంతం భవిష్యత్తులో అన్ని రకాలు కూడా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు కష్టపడి ఈరోజు అహర్నిశలు కష్టపడుతూ ఈరోజు కాలువలు తవ్వే కార్యక్రమం అయితేనేమి, అధికారులు అయితేనేమి, రాజకీయ నాయకులను అయితేనేమి పరిగెత్తిస్తూ ఈరోజు ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఎప్పుడు కూడా ఈ పెనుగొండ నియోజకవర్గ ప్రజలైతేనేమి, ఈ జిల్లా ప్రజలైతేనేమి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా కృతజ్ఞతగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.